లాస్ట్ సెమిస్టర్ రికార్డ్స్ కూడా ఇచ్చేసిర్రు. ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్ని మళ్ళా రాయన్నా. ఏడుపు వచ్చేస్తుంది. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇక రికార్డ్స్ విషయం పక్కన పెడితే అసలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుందా లేదా అనేది నాకు అస్సలు అర్థమైతలేదు. ఎందుకంటే నేను లాస్ట్ సెమిస్టర్ లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయితే అవి రివాల్యుయేషన్ పెట్టినుంటి. ఆ రిజల్ట్ రాకముందుకే ఈ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు డేట్ ఇచ్చిర్రు. అసలు అట్లా ఎట్లిస్తారు ఎప్పుడు? లాస్ట్ సెమిస్టర్ రిజల్ట్ తెలివందే ఈ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు ఎట్లా కడుతున్నావు ఎప్పుడు? అసలే మన ఫైనల్ ఇయర్ ఏమైనా తేడా వస్తే అనవసరంగా ఇయర్ వేస్ట్ అయితే ఇట్లా జరుగుడు. ఇదేం ఫస్ట్ టైం కాదు, నేను 4th సెమ్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లానే అయింది. ఈ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే వాళ్ళు టైంకి అస్సలు ఇస్తలేరు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడే ఇస్తారు. ఓనీ వీళ్ళు రివాల్యుయేషన్ ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా? లేదు కదా. ఎలాగో సబ్జెక్ట్ కి 500 దొబ్బుతున్నారుగా, మరి ఎందుకు టైం కి రిజల్ట్ ఇవ్వకపోనికి వీళ్ళకి నొప్పి. ఇక నా రివాల్యుయేషన్ రిజల్ట్ కోసం నేను ఎగ్జామ్ ఫీజు కట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేసిన. ఇక అప్పటికి రిజల్ట్ రాకపోయేసరికి నేను రివాల్యుయేషన్ పెట్టిన సబ్జెక్ట్ లకు కూడా బ్యాక్లాగ్ ఫీజు కట్టిన. నేను పైసలు కట్టిన కొద్దిసేపటికే ఫీజు డేట్ ఎక్స్టెండ్ చేసిర్రు. ఇక మళ్ళా చూసుకుందామని చెప్పేసి నేను కట్టిన పైసలు రిటర్న్ తీసుకున్నాను. అండ్ నేను ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి అంటే మార్చి 18th రోజు రాత్రి 8 గంటలకు నా రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చింది. నేను పెట్టిన 2 సబ్జెక్టులు పాస్ అయినాయి.